బాలు కారులో కల్పనాన్ని చూసి షాక్ అయిన మనోజ్, రోహిణి నిజంగా ఇదంతా జరగబోతుందా, అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలుని రౌడీ అని బయటికి వెళ్ళిపోమని చెప్తూ ఉన్న ప్రభావతికి ఇక పెద్దాయన వచ్చి జరిగిందంతా కూడా చెప్తాడు. ఈరోజు నా కూతురు పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం బాలునేనమ్మా. ఇలాంటి కొడుకుని కన్నందుకు మీరు చాలా గొప్పవాళ్ళు అని బాలుని పొగుడుతూ ఉంటారు. అప్పుడే మరి మీ అమ్మాయి కూతురు పెళ్లి చేయడానికి వీడు రౌడీయిజం చేయలేదా, మీరు డబ్బులు ఇచ్చారు కదా అని ప్రభావతి అంటూ ఉంటే, లేదమ్మా, నేను అతనికి ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. అతను కేవలం నాకు సహాయం చేయడానికి మాత్రమే వచ్చాడు. నా కూతురు పెళ్లి చేయడానికి ఇల్లు అమ్మాలని నిర్ణయించుకొని నేను ఇల్లు కూడా అమ్మేశాను. తీరా రౌడీలు మా ఇంటిని కబ్జా చేసి ఇంటిని ఖాళీ చేయకుండా నా కూతురు పెళ్లి ఆగిపోయేలా చేశారు. అప్పుడే నేను బాలుని సహాయం అడిగాను. ఇక బాలు నా కూతురు పెళ్లి కోసమని ఆ రౌడీల్ని ఖాళీ చేయించాడు అని అంటూ ఉంటాడు. అతనైతే అప్పుడే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక ప్రభావతి అన్న మాటలుకి తలదించుకొని ఉంటుంది. మరి డబ్బులు ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. చూడమ్మా, అతను డబ్బుల కోసం నాకు సహాయం చేయలేదు. అప్పటికీ కూడా డబ్బులు వద్దని చెప్పాడు. నీ చెల్లెలి పెళ్ళికి ఒక తండ్రి కొడుకుకి డబ్బులు, బట్టలకి డబ్బులు ఇస్తున్నట్టు తీసుకోమని చెప్పాను. అప్పుడు తీసుకున్నాడు. అంతే తప్ప అతను కావాలని తను కిరాయికి వచ్చి రౌడీల్ని కొట్టలేదు. డబ్బులు అవసరమని నా దగ్గర చెయ్యి చాచలేదు అని అంటూ ఉంటాడు. పెద్దాయన అయితే అప్పుడే, చూడండమ్మా, గుడికి వెళ్తాము, ఉండిలో డబ్బులు వేస్తాము, అలాగని దేవుడికి కిరాయి ఇచ్చినట్టు కాదు కదా. అది మనం కృతజ్ఞతతో మన మొక్కు చెల్లించుకోవడం, మన కోరిక నెరవేరినందుకు ఆ దేవుడికి సమర్పించుకోవడం, అంతే తప్ప ఆ దేవుడికి కిరాయి ఇవ్వడం ఎలా అవుతుంది అని అంటూ అతనైతే చాలా గొప్పగా చెప్తాడు. అప్పుడే ఇక అది విని ఇక సత్యం ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. అప్పుడే పెళ్లి కార్డు అయితే బాలుకి ఇచ్చి పెళ్ళికి తప్పకుండా రావాలని పిలుస్తాడు పెద్దాయన. మా అమ్మ నాన్నకి ఇవ్వండి అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రభావతికి సత్యానికి ఇక శుభలేఖ ఇచ్చి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విన్నావుగా ప్రభావతి, నా కొడుకు సంఘ సేవ చేశాడు, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాడు. అంతే తప్ప నీకులాగా ముందు వెనక ఆలోచించకుండా వాడు కిరాయి రౌడీ అవ్వలేదు. ఇప్పటికైనా వాణ్ణి అర్థం చేసుకో అని అంటూ ఉంటాడు ప్రభావతితో. సత్యమైతే తరువాత మీనా అయితే బాలు మీద కోపగిస్తుంది. బాలుతో మాట్లాడకుండా కోపంగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఏంటి, నీ కోసం నేను అంత కష్టపడి బండి కొని తీసుకొస్తే ఏంటి మీనా నువ్వు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. అయినా బండి కొనమని నేను ఏడ్చానా, ఎందుకు మీరు ఇలా చేశారు అని అడుగుతూ మాటలు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వు కూడా మా అమ్మలాగే మాట్లాడుతున్నావేంటి మీనా అని బాలు అయితే అంటూ ఉంటాడు. నా కడుపు కోత మిగిల్చావు అని అత్తయ్య గారు అన్నారు కదా, ఇప్పుడు నా గుండె కోత. మీ రక్తం చిందించి మీరు ఆ బండిని కొంటే నేను ఎలా తీసుకుంటాననుకుంటున్నారు, నాకు అసలు ఆ బండి ఏమొద్దు అని అంటూ ఉంటుంది మీనా. మరి నువ్వు కష్టపడి నా కోసం కారు కొనిచ్చినప్పుడు నేనేమన్నా మాట్లాడానా, తీసుకున్నాను కదా, మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని బాలు అంటాడు. అది వేరు ఇది వేరు అని అంటూ ఉంటుంది మీనా. డబ్బులు తక్కువైతే మీరు ఇలాంటి పనులు చేసి డబ్బులు తీసుకురావాలా, మీ రక్తం కళ్ళ చూసినా ఈ డబ్బులతో కన్న బండిని నేనెందుకు తీసుకోవాలి, నేను తీసుకోను, నాకు ఆ బండి వద్దు అని మీనా చెప్పడంతో, సరే నీకు ఆ బండి వద్దు కదా, అయితే నేను కూడా ఆటో నడుపుకుంటాను, నువ్వు తీసుకొచ్చిన కారు నాకు వద్దు అని అంటూ ఉంటాడు బాలు అయితే. సరే అలాగే చెయ్యండి అని మీనా కోపంగా వెళ్ళిపోతుంది. ఇదేంటి మీనా ఇలా రివర్స్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాడు బాలు అయితే. అలా అనుకున్న బాలు అప్పుడే ఇంకా వెళ్ళి నిద్రపోతాడు. ఉదయం అవుతుంది. బాలు బయటికి రాగానే బండికి పూజ చేసి పూలదండ గుచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఉంటాయి. అది చూసి ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. ఎవరబ్బా ఈ బండికి పూజ చేసింది అని అనుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే నేనే పూజ చేశాను అని మీనా అయితే అంటుంది. ఏంటి, రాత్రి నాకు స్కూటీ వద్దు, ఏమీ వద్దు, మీ రక్తంతో చిందించింది నాకు అవసరం లేదు అని ఏదో చెప్పావు కదా, మరి పొద్దున్నే పూజ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు.
బాలు అయితే అప్పుడే మీనా ఇలా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇది మీరు ఎంతో కష్టపడి నా కోసం ఇష్టపడి తీసుకొచ్చింది, నేనెలా కాదంటాను అని అంటూ ఉంటుంది మీనా. ఏదో కోపంలో అన్నాను, అన్నంత మాత్రాన దీన్ని దూరం చేసుకుంటానా ఏంటి అని చెప్తూ ఉంటుంది. అమ్మ పూలగంపం, నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. నిజంగానే ఆడవాళ్ల మాటలకి అర్థాలే వేరులా అని పాట ఊరికినే రాయలేదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అన్న మాటకి అప్పుడే మీనా అయితే సర్లేండి, ఇంట్లో అందరినీ పిలవండి, పూజ చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే పెద్దగా విజిల్ అయితే వేస్తాడు బాలు. ఇక విజిల్కి ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. అయినా సరే విజిల్ అయితే ఆపడు బాలు. ఇక అందరూ వచ్చేసారు అని తెలిసాకే విజిల్ ఆపుతాడు. రే ఏంట్రా విజిల్ వద్దను అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మరి నువ్వు విజిల్ ఊతావు కదా, అప్పుడు మాకు ఇలాగే మండుతుంది అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇప్పుడు నువ్వు ఊదిన విజిల్ నేనెందుకు ఊతాన్రా, నేను కొత్తది కొనుక్కుంటాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఏంట్రా ఎందుకు ఈ విజిల్ ఊది ఇలా బయటికి రప్పించావు, ఏమైందని సత్యం అడుగుతూ ఉంటే అప్పుడే అటు చూడండి అని అంటూ మీనా పూజ చేయడం చూపిస్తాడు. ఈ రోజు నుంచి మీనా కొత్త బిజినెస్ని స్టార్ట్ చేస్తుంది. మీనా ప్రతి ఇంటికి కూడా పూలని డెలివరీ ఇస్తుంది. మొబైల్లో అన్ని నెంబర్లు కూడా ఫీడ్ చేసుకొని ఇంటింటికి వెళ్ళి పూలమ్మి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుంది. ఎవరో కళ్ళు కొట్టి మీనా పూల కొట్టుని తీయించేశారు, కానీ తీయించేసి గొప్ప పనే చేశారు అని బాలు అయితే పొగుడుతూ ఉంటాడు. ఇక బాలు అన్న మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. తర్వాత ఇక నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య, వదిన పూల కొట్టు తీయించేశారని గొప్ప ఆలోచన చేశావు. నిజంగా నీ ఆలోచన తెలివితేటలు చాలా గొప్పగా ఉన్నాయి. మొబైలు స్కూటీలోనే నువ్వు ఇదంతా కూడా చేయిస్తున్నావు అని అంటూ ఉంటాడు బాలు. రవి అయితే అప్పుడే ఇక సత్యం కూడా అవునరా, భార్య మనసుని అర్థం చేసుకున్నావు, ఒకరినొకరు అర్థం చేసుకొని చాలా గొప్పగా మీరు జీవితాన్ని ముందుకు సాగించేలా చేస్తున్నారు, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని సత్యం అయితే అంటూ ఉంటాడు. తరువాత ఇక మనోజ్ అయితే బండి మీద ఉన్న పేరుని చూసి ఏంట్రా పూల కొట్టుకి అమ్మ పేరు పెట్టావు, మరి ఇప్పుడు బండికేమో ఏం పేరు అమ్మ పేరు పెట్టలేదు, మీనా పేరే పెట్టావేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఎందుకు పేరు పెట్టి ఏం లాభం తెచ్చుకోమంటావు, చెప్పా పెట్టకుండా పేరు పెట్టిన బ్యూటీ పార్లర్లమ్మ అమ్మేసింది. పూల కొట్టుకైనా పేరు ఉంటుందనుకుంటే దాన్నేమో ఆ కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అమ్మాయి పేరు మీద ఎటువంటి బిజినెస్ చేసినా కూడా కలిసి రావడం లేదు. ఒకవేళ ఈ స్కూటీ మీద కూడా అమ్మ పేరు రాయిస్తే మళ్ళీ స్కూటీ ఎవరైనా ఎత్తుకుపోయారనుకో, అప్పుడు మళ్ళీ బాధపడాలి. అందుకని ఈసారి పూలగంప అని చెప్పేసి రాయించాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అన్న మాటలకి అప్పుడే ఇంకా ప్రభావతి అయితే కోపంగా అంటుంది, చాలా థ్యాంక్స్ రా, ఈ పూల కొట్టుకి ఎక్కడ నా పేరు పెడతావని భయం వేసింది, పెట్టలేదు, అదే సంతోషం అని అంటూ ఉంటుంది ప్రభావతి. నిజంగానే ఆంటీ పేరు అచ్చు రావడం లేదు అని శృతి అయితే అనేస్తుంది. దాంతో రవి నువ్వు కొంచెం ఆపవే బాబు అని అంటూ శృతి నోరు మూస్తాడు. తర్వాత ఇక ప్రభావతి అలాగే సత్యం చేతుల మీదుగా తను వ్యాపారాన్ని మొదలు పెట్టుకోవాలని మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో. అప్పుడే ప్రభావతి అయితే వాడన్న మాటలకి నేనెందుకు తన బిజినెస్ని స్టార్ట్ చేస్తాను, నాకు అంత అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక ప్రభావతి మాటలకి సత్యం అయితే వాడేదో అన్నాడో, ఎప్పుడు మీ ఇద్దరి మధ్య ఉండేయే కదా రా ప్రభా అని అంటూ ఇద్దరు చేతుల మీదుగానే మీనాకైతే బండి తాళం ఇస్తారు. మీనా ఆశీర్వాదం తీసుకొని ఇక బండి అయితే ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత ఇక బాలుని రమ్మని చెప్తుంది. ఇక బాలు కూడా వెనక వైపు కూర్చుంటారు. ఇద్దరు రై రయ్యమంటూ చాలా సరదాగా సంతోషంగా ఆ స్కూటీ మీద అయితే వెళ్తారు. ఇక అందరూ కూడా హ్యాపీగా ఉండి సత్యం వాళ్ళు లోపలికి వెళ్ళిపోయాక ప్రభావతి రోహిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటత్తయ్య ఏదో జరుగుతుంది అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది, ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటూ ఉంటుంది రోహిణి. అవునమ్మా, మనమేమో మీనా పూల కొట్టు పోయితుందని ఆనందపడ్డాము, కానీ ఇప్పుడు
దాని చేత ఈ బాలుగాడి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేయించాడు. అసలు వీడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో అని అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి అయితే అనుకొని ఇద్దరు కూడా తిట్టుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతారు. తర్వాత కామాక్షి రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. అలా కామాక్షి రోడ్డు మీద వెళ్తున్నప్పుడే మీనా అయితే పూలమ్ముతూ కనపడుతుంది కామాక్షికి. అప్పుడే కామాక్షి మీనాలా ఉంది అని దగ్గరికి వెళ్తుంది. అమ్మ మీనా, ఇక్కడ నువ్వు అని అంటూ ఉంటే, ఏంటమ్మా కొత్త బండి కొన్నావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. అవును పిన్ని, ఆయన కొనిచ్చారు, పూల కొట్టుపోయిందని. ఇలాగా ఇంటింటికి వచ్చి పూలమ్ముకునే అవకాశాన్ని ఆయన ఇచ్చారు నాకు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే పూల కొట్టుపోయిందని నువ్వు బాధపడకుండా మళ్ళీ నువ్వు ఇంట్లో ఎవరు కూడా నీ స్థాయిని తగ్గించకుండా నీ భర్త నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. నిజంగా బాలు చాలా గొప్పగా ఆలోచించాడు. ఇలాగే మీరిద్దరూ కూడా కలకాలం సంతోషంగా ఒక్కటిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలమ్మా అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే సరే పిన్ని, నీ నోటి చలవ వల్ల అలాగే ఉంటాము, వస్తాను పిన్ని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మీనా. అయితే అప్పుడే ఇక ఇంట్లో ప్రభావతి మౌనంగా అలా కూర్చొని ఉంటే రోహిణి ప్రభావతి దగ్గరికి వచ్చి, అత్తయ్య మీ ముఖంలో నవ్వు చూడాలని మీనా పూల కొట్టుని తీయించేశాను, కానీ బాలు ఇలా చేస్తాడని అస్సలు కూడా నేను ఊహించలేదత్తయ్య అని అంటూ ఉంటే, నువ్వు చెప్పింది నిజమే, బాలుగాడు ఇలా చేస్తాడని నేను కూడా అనుకోలేదు. ఇప్పుడు అది స్కూటీ మీద పూలు అమ్ముకోవడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో పని ఎగ్గొట్టేస్తుంది. ఇక నా మాట ఎక్కడుంటుంది, రైమంటూ మాట్లాడితే డెలివరీ ఇవ్వాలని పోతుంటుంది అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో కామాక్షికి ప్రభావతి అయితే గుర్తుకొస్తుంది. మా వదిన బాలు కొన్న స్కూటీని చూసి మామూలుగా కడుపులో నుంచి తనకి పేగులన్నీ బయటకు వచ్చేంత కోపంగా వచ్చేస్తుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను అని కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది ప్రభావతికి. చెప్పు కామాక్షి అని అంటూ ఉంటే, ఇప్పుడే నీ కోడల్ని చూశాను అని కామాక్షి అంటుంది. ఎవరిని, శృతినా అని అంటూ ఉంటుంది ప్రభావతి. శృతి తప్ప నీకు కోడలు ఎవరు లేరా అని అడుగుతూ ఉంటే, రోహిణి నా కళ్ళ ముందే ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా నీ కోడలు కాదా వదినా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఓ మీనానా, చెప్పు ఎక్కడ చూసావు అని అంటూ ఉంటే, ఎక్కడ చూసేదేంటొదినా, రయ్యమంటూ పూలమ్ముకుంటూ ఎంతో జాలీగా సంతోషంగా వెళ్తుంది మీనా అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ప్రభావతితో ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటే, ఎవరో కళ్ళల్లో నిప్పులు పోసుకొని సుప్పనాథోళ్ళు తన బండిని కార్పొరేషన్ల చేత తీయించేశారు. కానీ మీనా మాత్రం చాలా గొప్పగా ఇప్పుడు మళ్ళీ కొత్త బిజినెస్లా స్టార్ట్ చేసింది. నిజంగా వాళ్ళు చేసిన ఆలోచన మీనా భవిష్యత్తుని పై స్థాయికి తీసుకురావడానికి ఉపయోగపడింది. ఇప్పుడు ఇంకా ఆర్డర్లు పెరుగుతాయి. మీనా పూలదండలు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి తీసుకునే పని లేకుండా బయటే కొనుక్కుంటారు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. నిజంగా బాలుగాడు చాలా మంచి ఆలోచన చేశాడు. బాలుగాడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో అని అంటూ కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. వాళ్ళ బిజినెస్ ఇంకా ఇంకా డెవలప్ అయిపోతుంది. తర్వాత నువ్వు ఖాళీగానే ఉంటే నీ ఫోన్కి కాల్స్ మీద కాల్స్లో వచ్చేస్తూనే ఉంటాయి, నీ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకో అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే తిని కూర్చొని గుండ్రంగా పెరిగే కన్నా ఇదే నయం కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అయితే నువ్వు నన్ను దెప్పి పడవడానికే ఫోన్ చేసావని అర్థమైంది, కానీ ఫోన్ పెట్టేసాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఫోన్ పెట్టేసిన తర్వాత ప్రభావతి అయితే పూలు పూలు అంటూ తలుచుకుంటూ ఉంటుంది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు అని ప్రభావతి తనలో తానే భయపడిపోతూ ఉంటుంది. ప్రభావతి తిక్క కుదిరింది అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి. అయితే తర్వాత ఇక గదిలో కూర్చొని మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక గదిలో కూర్చొని మనోజ్ అయితే ఆలోచిస్తూ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. బాలు మీనా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండడానికి కారణమైన అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా రవి అన్న మాటలు, సత్యం అన్న మాటలు కూడా
తను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. గుర్తు చేసుకొని బాధపడుతూ ఉన్న మనోజ్ దగ్గరికి రోహిణి అయితే వస్తుంది. ఇక రోహిణి వచ్చి ఏంటి మనోజ్ ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే ఏం లేదు రోహిణి, ఇటురా కూర్చో, నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదు. ఎన్ని రోజులని ఇలాగ ఖాళీగా ఉండాలి, ఏ జాబు కూడా మనకి రావడం లేదు. కానీ బాలుగాడు కారు అమ్మేసి ఆటో కొన్నాడు. ఆటో నడపడం చూడలేక మీనా కారు కొనిచ్చింది. ఇప్పుడు పూల కొట్టుని తీయించేశారని బాలు మీనాకి బండి కొనిచ్చి తన గౌరవాన్ని పెంచాడు. అలాగే రవిగాడు ఇప్పుడు కొత్త రెస్టారెంట్ పెడతానంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ అత్తమామ. ఇలాగా వీళ్ళిద్దరికీ కూడా భార్యల సపోర్ట్ అయితే ఉంది, కానీ నాకే ఏ సపోర్టు లేదో అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఎన్నిసార్లు ఉద్యోగానికి తిరిగినా కూడా ఉద్యోగం రావడం లేదో, నువ్వే ఎలాగైనా సరే నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే ఏదో ఒక హెల్ప్ చేయడానికి మా నాన్న జైల్లో ఉన్నాడు కదా అని చెప్పడంతో అప్పుడే ఇక జైల్లో ఉన్నాడు కరెక్టే, కానీ ఎలాగైనా సరే మీ నాన్న దగ్గర నువ్వు డబ్బులు తీసుకురావాలి, నాకు ఉద్యోగం కన్నా బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి మనోజ్, నువ్వు కూడా మా నాన్న పైరే పాడుతున్నావు, మా నాన్న జైల్లో ఉన్నాడని చెప్పాను కదా, అటు అత్తయ్య అర్థం చేసుకోదు, నువ్వు కూడా అర్థం చేసుకోవు అని రోహిణి అయితే వేరే మ్యాటర్లోకి ఇక మనోజ్ని పంపించేస్తుంది. అప్పుడే మనోజ్ అయితే అంటూ ఉంటాడు, ఎందుకు రోహిణి నువ్వు ఇలా సీరియస్ అవుతున్నావు, నువ్వు అండగా తోడుగా ఉండంటున్నాను అంతే కదా అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే చూడు మనోజ్, నువ్వు నన్ను డబ్బు చూసి ప్రేమించావా, నా మనసుని చూసి ప్రేమించావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక డబ్బుని చూసి కాదు, నీ మనసుని చూసే నేను ప్రేమించాను అని అంటూ ఉంటాడు మనోజ్ కూడా. అప్పుడే ఇక మాటకి కరిగిపోతుంది రోహిణి, కరిగిపోయి అంటూ ఉంటుంది, ఏదో ఒకలాగా ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలి. అవును, నువ్వు మావయ్య గారి దగ్గర తీసుకున్న పెన్షన్ డబ్బులు ఎవరో ఒక అమ్మాయి తీసుకువెళ్ళిపోయిందని చెప్పావు కదా అని అంటూ ఉంటే అవును, ఆ అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది, ఇప్పుడు తను ఎక్కడుంటుందో కూడా తెలీదు, ఆ డబ్బులు వస్తాయని నమ్మకమే లేదు అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఆ డబ్బుల్ని ఎలాగైనా సరే మనం మళ్ళీ మన చేతికి వచ్చేలా చెయ్యాలి. తను కెనడా వెళ్ళిపోయిందంటున్నావు కదా, తను ఏదో ఒక ఏజెన్సీ ద్వారా వెళ్ళుంటుంది, మనం వెళ్ళి ఆ ఏజెన్సీని కనుక్కొని తను ఎక్కడ ఉంటుందో కెనడాలో అడ్రస్ అయితే పక్కా ఇస్తుంది. ఆ అడ్రస్ సహాయంతోనే మనం ఏదోటి చెయ్యాలి, ముందుకు అడుగు వెయ్యాలి అని అంటూ ఉంటుంది రోహిణి. అయితే ఇక ఇద్దరూ కలిసి ఏజెన్సీకి అయితే వెళ్తారు. ఇక ఇద్దరూ కలిసి ఏజెన్సీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇక మనోజ్ అయితే కొన్ని నెలల క్రితం కల్పన అనే అమ్మాయి కెనడా వెళ్ళింది, దానికోసం ఇన్ఫర్మేషన్ కావాలి, తను కెనడాలో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలి, తనని నేనే అక్కడికి పంపించాను అని అంటూ మనోజ్ అయితే అక్కడ ఏజెన్సీ అధికారిని అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఏజెన్సీ అధికారిని అలా అడిగిన తర్వాత ఆమె అయితే తను ఒక ఫైల్ అయితే ఇస్తుంది. కెనడాలో తను ఉండే ప్లేస్ ఇదే అని అడ్రస్ కూడా ఇస్తుంది. అది చూసి ఒక్కసారి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే ఇక అలా ఫీల్ అవుతూ ఉండగానే కల్పన కానీ కెనడా నుంచి ఇండియాకి అయితే వస్తుంది. ఇండియాకి వచ్చిన తర్వాత బాలు క్యాబ్ని బుక్ చేసుకొని బాలు కారులో అయితే తను వెళ్తూ ఉంటుంది. తను ఏజెన్సీ దగ్గరికి వచ్చి అలాగ మళ్ళీ ఏదో పని ఉందని వెళ్ళిపోతూ ఉండగా బయటికి వస్తున్న రోహిణికి అలాగే మనోజ్కి కల్పన అయితే బాలు కారులో కనపడుతుంది. ఇక బాలు కల్పన ఒకే కారులో ఉండడం చూసి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.